అందరికీ నమస్కారం. నా పేరు చెరుకూరి ఫణికుమార్. జనసేన పార్టీ కార్యకర్తని, ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం. నాకు తెలిసినంత మటుకు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాకి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాన్ని చెయ్యరు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కార్యకర్తలకు కూడా చెప్తున్నాను. నిజంగా రేపటి రోజున జరగకూడదే కనుక జరిగితే ఇదే నాది ఆఖరి వాయిస్ మెసేజ్ అయింది. జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ మంచి కోరేవాడిగా, జనసేన పార్టీ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిగా ఇదే నా ఆఖరి మెసేజ్ అయింది. అవును, నేను పేకాట ఆడతాను. కొడుకు రాష్ట్ర సరిహద్దుల్లో బంగారం స్మగ్లింగ్ చేసా దొరికేవాడు కావచ్చు, ఆర్య వయసుల మీద దాడులు చేసేవాళ్ళు కావచ్చు, బ్రాహ్మణుల భూములను కబ్జాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు అంటే ఫారెస్ట్ భూములు మాయం చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి ఇస్పేట్ ఆసుగాళ్ళు, ముడి మొక్కలాట ఆడుకునేవాళ్ళు, పేక మొక్కల్లో జోకర్ గాళ్ళు జనసేన పార్టీలోకి వస్తే నిజంగా నరాల్లో జనసేన పార్టీని, జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇంకించుకున్న నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం పెట్టి పక్కకు వచ్చేస్తాం. భార్య బిడ్డల్ని కాదనుకొని జెండాలు మోసాము, తల్లిదండ్రుల్ని కూడా సరిగ్గా చూడకుండా పార్టీ కార్యక్రమాలు చేసిన వాళ్ళం మేము పవన్ కళ్యాణ్ గారు చేసి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానికి మేము బాధ్యులం కాలేం ఖచ్చితంగా. ఎందుకంటే 2019 కౌంటింగ్ అయిన రోజు కూడా ఈ ఇస్పేటాస్ అనేవాడో వాడి కొడుకో కూడా చెప్పారు ఒంగోలు కౌంటింగ్ హాల్ బయట, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కాళ్ళను పట్టుకుంటే మరి ఆయన ఏమి అభయం ఇచ్చారో ఇవ్వలేదో, అంత పెద్ద చారిత్రాత్మకమైన తప్పిదం కనుక పవన్ కళ్యాణ్ గారు చేసే పని అయితే నాబోటి నిస్వార్థమైన జన సైనికులు కూడా ధీటుగా జవాబిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రాణం పెట్టాం పార్టీ కోసం. ఇంతటి చారిత్రాత్మకమైన తప్పిదాన్ని పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒకవేళ చేసే పని అయితే తన కర్మకి తానే బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై హింద్.